ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే కానీ ఎప్పుడూ చెప్పలేకపోతే ఒకరోజు తెలిసింది అతను కూడా నిన్ను ప్రేమించాడని, కానీ టైమింగ్ తప్పని. అప్పుడు ఆ ప్రేమ నిజంగా ఉందా, లేక అది ఒక మిస్డ్ ఆపర్చునిటీగానే మిగిలిపోతుందా? లిటిల్ హార్ట్స్ 2025 కేవలం ఒక లవ్ స్టోరీ కాదు, ఇది ఆ మనుషుల కథ. అప్పుడు మిస్ చేసిన సీక్రెట్స్ చెప్తాను. భాగం 2. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం? ఇప్పుడున్న కాలంలో లవ్ స్టోరీలు చాలా వస్తున్నాయి. బాయ్ మీట్స్ గర్ల్, ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్యాపీ ఎండింగ్. కానీ లిటిల్ హార్ట్స్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా నీకు ప్రేమ నేర్పదు, ప్రేమలో ఉండే బాధను అనుభవింపజేస్తుంది. ఈ సినిమా ఎందుకు అంతగా సర్చ్ అవుతోంది? ఇది చాలా రిలేటబుల్. ఓవర్ యాక్టింగ్ లేదు, ప్రతి పాత్ర నిజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో విలన్ లేడు, పరిస్థితులే విలన్. కొన్నిసార్లు జీవితంలో ఎవరూ తప్పు చేయరు, అయినా అన్నీ తప్పుగా జరిగిపోతాయి. అదే ఈ సినిమా యొక్క కోర్. భాగం 3. కథ ప్రారంభం. స్పాయిలర్స్. ప్రారంభం. సినిమా ఒక సింపుల్ సీన్తో మొదలవుతుంది. వర్షపు సాయంత్రం, ఒక కాఫీ షాప్ మరియు ఒక అబ్బాయి ఆరవ్. అతను ఒంటరిగా కూర్చున్నాడు. ల్యాప్టాప్ ఓపెన్ ఉంది, కానీ పని చేయడం లేదు. అతని కళ్ళలో ఒక ఖాళీ భావముంది. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది మీరా. ఎలాంటి డ్రామా లేదు, స్లో మోషన్ లేదు. ఒక సాధారణ అమ్మాయి కాఫీ ఆర్డర్ చేసి ఆరవ్ ఎదురుగా కూర్చుంటుంది. ఇక్కడి నుంచి సినిమా ఒక సటిల్ గేమ్ ఆడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు గమనిస్తారు, కానీ మాట్లాడరు. చిన్న చిన్న క్షణాలు, ఒక్కసారిగా కళ్ళ కలయిక, ఒక చిన్న నవ్వు, అసహజమైన నిశ్శబ్దం, బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్ మ్యూజిక్. ఇక్కడ డైరెక్టర్ ఒక సంకేతం ఇస్తాడు. నిజమైన ప్రేమ ఎప్పుడూ గట్టిగా ఉండదు, నెమ్మదిగా పెరుగుతుంది. ఒకరోజు మీరా కాఫీ పడిపోతుంది. ఆరవ్ సహాయం చేస్తాడు. ఒక సింపుల్ థ్యాంక్ యూ. అక్కడ్నుంచే వారి కథ ప్రారంభమవుతుంది. ఆకారం 2. సినిమాటిక్ బిల్డప్. మాంటేజ్ సీన్స్ మొదలవుతాయి. ఇద్దరూ అదే క్యాఫేలో రెగ్యులర్గా కలుస్తారు. సంభాషణలు ప్రారంభమవుతాయి. జోక్స్, లేట్ నైట్ చాట్స్, క్రమంగా కంఫర్ట్ జోన్. కానీ గమనించు, ఎప్పుడూ ఐ లవ్ యూ అనలేదు. ఎందుకంటే సినిమా రియలిస్టిక్గా ఉంటుంది. నిజ జీవితంలో మనుషులు నేరుగా ప్రేమను చెప్పరు, వారు ఫీల్ అవుతారు. అదే ఎదురుగా ఉన్నవాడు అర్థం చేసుకుంటాడని ఆశిస్తారు. భాగం 4. ఫస్ట్ హాఫ్లో హిడెన్ డీటెయిల్స్. ఇక్కడి నుంచి సినిమా డీప్ అవుతుంది. నువ్వు గమనించకపోతే ఇవి మిస్ అవుతావు. డీటెయిల్ 1. కాఫీ కప్పుల సింబాలిజం. ప్రతిసారి ఆరవ్ మీరా కలిసినప్పుడు వారి కాఫీ కప్పులు వేరేలా ఉంటాయి. ఆరవ్ బ్లాక్ కాఫీ, సూటిగా ఉండే వ్యక్తిత్వం. మీరా లాట్టే, సాఫ్ట్ లేయర్డ్ వ్యక్తిత్వం. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ మీరా కూడా బ్లాక్ కాఫీ ఆర్డర్ చేస్తుంది. అంటే ఆమె తన వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఆరవ్లా మారుతోంది. డీటెయిల్ 2. విండో సీట్. మీరా ఎప్పుడూ విండో పక్కనే కూర్చుంటుంది, బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. దాని అర్థం ఆమె భావోద్వేగంగా అందుబాటులో లేదు, ప్రస్తుత క్షణంలో జీవించడం లేదు. ఆమె ఎక్కడో మునిగిపోయింది. మరి ఆరవ్? అతను ఆమెను చూస్తూ ఉంటాడు, అంటే ఆమె ప్రపంచంలో భాగం కావాలని కోరుకుంటాడు. కానీ ఆమె ఇంకా సిద్ధంగా లేదు. డీటెయిల్ 3. ఫోన్ కాల్స్. ఒకసారి మీరా కాల్ తీసుకుంటుంది. ఆమె మూడ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఆ కాల్ ఎవరిది? సినిమా స్పష్టంగా చెప్పదు, కానీ సంకేతాలిస్తుంది. మీరా గతం ఇంకా పూర్తి కాలేదు. గతం క్లియర్ కాకపోతే భవిష్యత్తు స్థిరంగా ఉండదు. 5. తాత్విక కోణం. ఈ సినిమా ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. ప్రేమ ఒక్కటే సరిపోతుందా? సమాధానం లేదు. ఇదే కఠినమైన నిజం. ఆరవ్, మీరా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, కనెక్ట్ అవుతారు, కేర్ చేస్తారు. కానీ టైమింగ్ తప్పు. జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు. 1. సరైన వ్యక్తి. 2. సరైన భావన. 3. సరైన సమయం. ఇవిలో ఏదైనా లేకపోతే కథ అసంపూర్తిగా మిగిలిపోతుంది. మైండ్ సెట్ అనాలిసిస్. ఆరవ్ అంటే ప్రేమకు సిద్ధంగా ఉన్న వ్యక్తి. మీరా అంటే ప్రేమను ఫీల్ అవుతుంది, కానీ అంగీకరించలేని వ్యక్తి. మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇద్దరిలో ఒకరిగా ఉంటాం. ఎమోషనల్ బిల్డప్. అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఒకరోజు ఆరవ్ తన ఫీలింగ్స్ చెప్పాలని నిర్ణయిస్తాడు. అతను కేఫ్కి వస్తాడు. మీరా ఇప్పటికీ అక్కడ ఉంటుంది, కానీ ఆమె ఒంటరిగా లేదు. ఆమె ఎదురుగా ఒక అబ్బాయి కూర్చున్నాడు. మీరా అతనితో నవ్వుతోంది. ఆ నవ్వు ముందెప్పుడో ఆరవ్ కోసం ఉండేది, ఇప్పుడు ఇంకొకరికి. ఆరవ్ ఆగిపోతాడు, దూరం నుంచి చూస్తాడు, ఏమీ మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతాడు. 6. క్లిఫ్ హ్యాంగర్. పార్ట్ 1 ముగింపు. ఇక్కడ సినిమా ఒక భావోద్వేగ షాక్ ఇస్తుంది. ఎలాంటి గొడవ లేదు, డ్రామా లేదు, కేవలం ఒక నిశ్శబ్ద హార్ట్ బ్రేక్. అత్యంత ప్రమాదకరమైనది ఏమిటంటే చెప్పని భావాలు. ఆరవ్ ఎప్పుడూ చెప్పలేదు, మీరా ఎప్పుడూ అడగలేదు. ఆ మధ్యలో 3వ వ్యక్తి వచ్చేశాడు. కానీ ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఆరవ్ చూసింది పూర్తి నిజం కాదు, మీరా అనుభవిస్తున్నది ఇంకా బయటకు రాలేదు. ఆరవ్ కేఫ్ బయట నిలబడ్డాడు. మళ్లీ వర్షం మొదలైంది, కానీ ఈసారి బయట కంటే అతని లోపలే తుఫాను ఎక్కువగా ఉంది. అతను చూసింది మీరా ఇంకొకరితో. ఆ నవ్వు, ఆ కంఫర్ట్. అతనికి అనిపిస్తుంది అన్నీ ముగిసిపోయాయని. కానీ ఇక్కడ సినిమా ఒక సైలెంట్ ట్విస్ట్ ఇస్తుంది. ఆరవ్ వెళ్ళిపోతాడు. ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. మీరా ఆ అబ్బాయి ఎదురుగా కూర్చుంది, కానీ ఆమె నవ్వు నకిలీ. ఆ కళ్ళలో ఆరవ్తో ఉన్నప్పుడు కనిపించే ఆ వెచ్చదనం లేదు. కానీ ఆరవ్ ఇది గమనించడు, ఎందుకంటే మనసు విరిగిపోయినప్పుడు మనిషి తన బాధను నిజం చేసే విషయాలనే చూస్తాడు. 2. పూర్తి కథ వివరణ. మేజర్ ప్లాట్. తరువాతి రోజు ఆరవ్ కేఫ్కి వెళ్లడం ఆపేస్తాడు. మెసేజ్ లేదు, కాల్స్ లేదు. తన జీవితం బిజీగా ఉందని నటిస్తాడు, కానీ లోపల పూర్తిగా విరిగిపోయాడు. ఇక్కడ్నుంచి సినిమా డ్యువల్ నారేటివ్ స్టార్ట్ అవుతుంది. ఆరవ్ వైపు మరియు మీరా వైపు. మీరా యొక్క నిజం. మీరా నిజానికి ఆ అబ్బాయి కబీర్తో కూర్చుంది. కబీర్ ఎవరు? ఆమె ఎక్స్. అదే ఎక్స్ ఎప్పుడూ కాల్ చేసి ఆమెను డిస్టర్బ్ చేసేవాడు. ఇప్పుడు కబీర్ తిరిగి వచ్చాడు మరియు ఈ రిలేషన్షిప్కు ఇంకో ఛాన్స్ ఇవ్వమని ఒప్పిస్తున్నాడు. ఇక్కడ మీరా ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. పూర్తి కాలేని గతం, గందరగోళమైన వర్తమానం, స్పష్టత లేని భవిష్యత్తు. ఆమె ఆరోకు కాల్ చేస్తుంది, కానీ అతను లిఫ్ట్ చేయడు. మెసేజ్ పంపుతుంది, కెన్ వి టాక్ సీన్, కానీ రిప్లై లేదు. ఆరో బ్రేక్ డౌన్. ఆరో తన గదిలో కూర్చున్నాడు, ఫోన్ స్క్రీన్నే చూస్తున్నాడు. మీరా పేరు మెరుస్తోంది, కానీ అతను కాల్ ఎత్తాడు.
ఎందుకు? ఈగో, భయం లేక స్వీయ రక్షణ? నిజానికి అతను నిజం తెలుసుకోవడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే మీరా నిజంగా ఇంకొకరితో ఉంటే అతని కలలు చెదిరిపోతాయి. కొన్నిసార్లు భ్రమ నిజం కంటే కంఫర్టబుల్గా ఉంటుంది. టర్నింగ్ పాయింట్. కొన్ని రోజుల తర్వాత మీరా కేఫ్కి వస్తుంది. ఆరవ్ రాడు. అదే సీట్లో కూర్చుంటుంది. అదే కాఫీ ఆర్డర్ చేస్తుంది. కానీ ఈసారి ఆమె బయటకి చూడడం లేదు. డోర్ వైపు చూస్తుంది, ఎవరినో ఎదురు చూస్తున్నట్టుగా. ఇది ఒక పెద్ద మార్పు. ఇప్పుడు మీరా వర్తమానంలో ఉంది, కానీ ఆరవ్ గైర్హాజరు. 3. క్యారెక్టర్ మైండ్సెట్ అనాలిసిస్. ఆరవ్ నిశ్శబ్ద ప్రేమికుడు. ఆరవ్ యొక్క పెద్ద లోపమేమిటి? అతను తన భావాలను వ్యక్తపరచడు. అతనికి అనిపిస్తుంది యాక్షన్స్ చాలు అని. కానీ నిజం, చెప్పని ప్రేమ తప్పుదారులకి ప్రధాన కారణం. ఆరవ్ తన బాధను ఎదుర్కొనడు, దాన్ని తప్పించుకుంటాడు. దాన్ని తప్పించుకోవడం మెల్లగా విషంలా పనిచేస్తుంది. మీరా గందగోళమైన మనసు. మీరా సమస్య వేరేలా ఉంది. ఆమె ఫీల్ అవుతుంది, కానీ నిర్ణయం తీసుకోలేకపోతుంది. గతం ఆమెను వదలడం లేదు, వర్తమానం అర్థం కావడం లేదు. ఆమె ఆరవ్ను ఎంచుకోవాలని అనుకుంటుంది, కానీ గిల్ట్ అడ్డుకుంటుంది. నేను ఇంకొకరిని బాధపెట్టి సంతోషంగా ఉండగలనా? ఇదే ఆమె అంతర్గత పోరాటం. కబీర్ రియాలిటీ చెక్. కబీర్ విలన్ కాదు, అతను ఒక గుర్తు. గతం సులభంగా ముగియదు. అతను నిజంగా మీరాను తిరిగి పొందాలని కోరుకుంటాడు. అతనితో ఒక చరిత్ర ఉంది, అది ఆరవ్ వద్ద లేదు. 4. హిడెన్ డీటెయిల్స్. డీటెయిల్ 1. గడియారం సీన్. ఒక సీన్లో ఆరవ్ గడియారాన్ని చూస్తాడు. సమయం ఆగిపోయింది. 7:15 PM. అదే సమయం అతను మీరాను కబీర్తో చూసినది. అర్థం, ఆరవ్ భావోద్వేగంగా అక్కడే ఆగిపోయాడు. పంపని మెసేజ్. ఆరవ్ ఒక మెసేజ్ టైప్ చేస్తాడు, ఐ మిస్ యూ. కానీ పంపడు, డిలీట్ చేస్తాడు. ఇది నిజ జీవిత సత్యం. మనలో చాలా మంది మెసేజ్ టైప్ చేస్తారు, కానీ పంపరు. అదే సంబంధాలను ముగిస్తుంది. మీరా డైరీ. మీరా ఒక డైరీ రాస్తుంది. అందులో ఒక లైన్ పదే పదే వస్తుంది, వై డస్ ద రైట్ పర్సన్ కమ్ అట్ ద రాంగ్ టైం. ఇదే సినిమా యొక్క హృదయం. సింబలిజం అండ్ మెసేజ్. లిటిల్ హార్ట్స్ అంటే ఏమిటి? చిన్న చిన్న హృదయాలు సులభంగా విరిగిపోతాయి, కానీ ప్రేమించడం ఆపవు. సినిమా చెబుతుంది, ప్రేమ కాంప్లికేటెడ్ కాదు, మనుషులే దాన్ని కాంప్లికేట్ చేస్తారు. ఎమోషనల్ హైలైట్స్. రెయిన్ కన్ఫెషన్ సీన్. ఒక సీన్లో మీరా ఆరవ్ ఇంటి బయటకు వస్తుంది. భారీ వర్షం. బెల్ నొక్కబోతుంది, కానీ ఆగిపోతుంది. తిరస్కరణ భయం. ఆమె వెళ్తుంది. ఆరవ్ లోపలే ఉంటాడు. ఇద్దరూ దగ్గరగా ఉన్నా కలవలేకపోతున్నారు. కేవ్ క్లోజర్. కేవ్ మూసివేయబోతుంది. ఓనర్ చెబుతాడు, రేపట్నుంచి రినోవేషన్. అర్థం, వారి ప్రేమ కథకు స్థలం కూడా ముగుస్తోంది. ఆడియన్స్ ప్రశ్నలు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆరవైతే కాల్ ఎత్తేవాడివా? నిజం అడిగేవాడివా? లేక నిశ్శబ్దంగా ఉండేవాడివా? నువ్వు మీరా అయితే గతాన్ని ఎంచుకునేవాడివా? కొత్త ప్రేమను ఎంచుకునేవాడివా? నిజం ఏమిటంటే జీవితంలో సరైన సమాధానాలు ఉండవు, కేవలం నిర్ణయాలే ఉంటాయి. క్లైమాక్స్ ముందు సస్పెన్స్. కథ ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. మీరా చివరకు నిర్ణయం తీసుకుంటుంది. ఆరవ్ని కలవాలి, అన్నీ క్లియర్ చేయాలి. మరోవైపు ఆరవ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. నగరం వదిలి వెళ్లిపోవాలి. ట్రైన్ టికెట్ బుక్. అదే రోజు, అదే సమయం. ఇద్దరు, ఒకరు కలవడానికి వస్తున్నారు, ఇంకొకరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు ఇక్కడ సినిమా ఒక చివరి ట్విస్ట్ ఇస్తుంది. వాళ్ళు కలుస్తారా, లేక మరో మిస్డ్ మూమెంట్ గానే మిగిలిపోతుందా? స్టేషన్ ప్లాట్ఫామ్. అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి. జనం పరుగులు తీస్తున్నారు. రైళ్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ ఈ గందరగోళం మధ్యలో ఇద్దరి కథ తన చివరి క్షణానికి చేరుకుంది. ఆరవ్ బ్యాగ్తో నిలబడ్డాడు. చేతిలో టికెట్, కళ్లలో అలసట. అది బ్రేకప్ తర్వాతే వచ్చే అలసట. మరోవైపు మీరా ఆటో నుంచి దిగుతుంది. పరిగెత్తుతూ ప్లాట్ఫామ్కి వస్తుంది. శ్వాస వేగంగా ఉంది, కళ్లలో భయం. ఎవరినో కోల్పోతానని భయం. సినిమాటిక్ బిల్డప్. బ్యాక్గ్రౌండ్లో స్లో పియానో మ్యూజిక్. కెమెరా ఆల్టర్నేట్ షాట్స్ చూపిస్తుంది. ఆరవ్ ట్రైన్ వైపు చూస్తున్నాడు. మీరా జనాల్లో అతన్ని వెతుకుతోంది. కానీ ఇద్దరు ఒకరినొకరు చూడలేరు. ఎందుకు? ఒకే చోట ఉన్నా ఒకరినొకరు మిస్ అవ్వడం కంటే బాధకరం ఇంకేదీ లేదు. ఆ క్షణం ట్రైన్ హారన్ మోగుతుంది. ఆరవ్ ఒకసారి వెనక్కి తిరుగుతాడు. అదే సమయంలో మీరా అతన్ని చూస్తుంది. కళ్ళ కలయిక. ఆ ఒక్క క్షణంలో పూర్తి కథ ఫ్లాష్ అవుతుంది. మొదటి కాఫీ, మొదటి నవ్వు, చెప్పని భావాలు, మిస్ అయిన కాల్స్, పంపని మెసేజ్లు, అన్నీ. నిర్ణయం. మీరా పరిగెత్తుతుంది. ఆరవ్! ఆమె గొంతు చివరికి అతనికి వినిపిస్తుంది. ఆరవ్ ఆగిపోతాడు. ట్రైన్ కదలడం ప్రారంభమవుతుంది. జనం ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆరవ్ ఒక మలుపు వద్ద నిలబడ్డాడు. మూవ్ ఆన్ అవ్వాలా, లేక పట్టుకుని ఉండాలా? టర్నింగ్ పాయింట్ డైలాగ్. మీరా అతని ముందు నిలబడుతుంది. ఏడుస్తుంది. శ్వాస కంట్రోల్లో లేదు. ఒక మాట చెబుతుంది, నేను ప్రయత్నించాను, కానీ ఇంకొకరితో సంతోషంగా ఉండలేకపోయాను. నిశ్శబ్దం. ఆరవ్ ఏమీ మాట్లాడాడు, కేవలం చూస్తాడు. సైకలాజికల్ బ్రేక్డౌన్. ఇక్కడ సినిమా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆరవ్ వెంటనే హక్ చేయడు. ఐ లవ్ యూ అన్నాడు. ఎందుకు? నిజ జీవితంలో ట్రస్ట్ ఒక్క క్షణంలో తిరిగి రాదు. అతను అడుగుతాడు, నేను లేని అప్పుడు. మీరా మౌనంగా ఉంటుంది. అదే ఆమె సమాధానం. ఫైనల్ చాయిస్. ట్రైన్ దాదాపు వెళ్ళిపోతోంది. ఘాట్ విసిల్ వేస్తున్నాడు. ఆరవ్ దగ్గర కొన్ని సెకండ్లే ఉన్నాయి. స్లో మోషన్. ఆరవ్ ట్రైన్ వైపు చూస్తాడు, మీరా వైపు చూస్తాడు, తన టికెట్ వైపు చూస్తాడు. మరి టికెట్ మడిచి కింద పడేస్తాడు. అర్థం, అతను పారిపోవడం కాదు, ప్రేమను ఎంచుకున్నాడు. కానీ ట్విస్ట్. ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్నప్పుడు సినిమా ఒక చివరి షాక్ ఇస్తుంది. ఆరవ్ చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ మనం కలిసి ఉండలేమేమో. నిశ్శబ్దం. మీరా కన్నీళ్లు ఆగిపోతాయి. ఎందుకు? ఎందుకంటే ఆరవ్ అర్థం చేసుకున్నాడు, ప్రేమ ఒక్కటే సరిపోదు. ట్రస్ట్, టైమింగ్, ఎమోషనల్ క్లారిటీ, ఇవి అన్నీ అవసరం. వారి కథలో ఇవి ఇంకా పూర్తి కాలేదు. బీరైన క్లైమాక్స్. ఆరవ్ ఆమెను హగ్ చేస్తాడు, బలంగా, చివరిసారిలాగా. అతను నెమ్మదిగా వదిలేస్తాడు. ఎలాంటి డ్రామా లేదు, కేవలం ఒక సాఫ్ట్ గుడ్ బై. జాగ్రత్త. అతను వెళ్ళిపోతాడు. ఎండింగ్ అసలు అర్థం. ఈ ఎండింగ్ బాధాకరం కాదు, ఇది నిజం. ప్రతి ప్రేమ కథకు హ్యాపీ ఎండింగ్ ఉండదు. సినిమా చెబుతుంది, కొంతమంది మన జీవితంలోకి వస్తారు మనల్ని మార్చడానికి మాత్రమే. ఆరవ్
సరైంది కాదు. కొన్నిసార్లు సరైన వ్యక్తి ప్లస్ తప్పు సమయం శాశ్వత నష్టం. మరో అర్థం, కొంతమంది అంటారు ఆరవ్ ఆగాల్సింది, మీరాకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది. కానీ లోతుగా ఆలోచిస్తే ఆరవ్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది, స్టెబిలిటీ మీద కాదు. అస్థిరమైన ప్రేమ మరింత బాధ ఇస్తుంది. సినిమా హిడెన్ మెసేజ్. క్లోజర్ అవసరం, కానీ ప్రతి క్లోజర్ కలిసే ముగియదు. కొన్నిసార్లు క్లోజర్ అంటే అంగీకరించడం, వదిలేయడం, ముందుకు సాగడం. జీవిత పాఠాలు. పాఠం 1, ఆలస్యం కాకముందే చెప్పు. చెప్పని భావాలు జీవితంలో పెద్ద పశ్చాత్తాపం. పాఠం 2, టైమింగ్ ముఖ్యం, సరైన వ్యక్తి చాలు కాదు, సరైన సమయం కూడా అవసరం. పాఠం 3, ఆత్మగౌరవం ముఖ్యం. ఆరవ్ ప్రేమనించుకున్నాడు, కానీ తన శాంతిని కోల్పోలేదు. పాఠం 4, వదిలేయడం కూడా ప్రేమే. కొన్నిసార్లు వదిలేయడం పొందడం కంటే గొప్పది. ఈ సినిమా ఎందుకు మర్చిపోలేము? ఎందుకంటే ఇది కేవలం ఎంటర్టైన్ చేయదు, మనల్ని ఆలోచింపచేస్తుంది. మన జీవితంలో ఉన్న వాళ్ళు గుర్తుకొస్తారు. చెప్పని ప్రేమ, కోల్పోయిన వ్యక్తి, ఇంకా గుర్తుండే జ్ఞాపకాలు. అప్పుడు అర్థమవుతుంది, లిటిల్ హార్ట్స్ సినిమా కాదు, ఒక అద్దం. చూడటానికి విలువ ఉందా? 100% ఉంది. నువ్వెప్పుడైనా ప్రేమించినా లేక ఎవరైనా కోల్పోయినా ఈ సినిమా నిన్ను విరగగొడుతుంది, మళ్ళీ నెమ్మదిగా కూర్చుంటుంది. వైరల్ ఎండింగ్. ఇప్పుడు ఒక నిజమైన ప్రశ్న, నువ్వు ఆరవ్ అయితే ఆగేవాడివా? నువ్వు మీరా అయితే పోరాడేవాడివా? కామెంట్స్లో చెప్పు, ఎందుకంటే ప్రతి ఒక్కరి సమాధానం వేరు. అదే ఈ సినిమా అందం. చివరి లైన్ గుర్తుంచుకో, ప్రతి ప్రేమ కథ కలిసే ముగియదు. కొన్ని కథలు జ్ఞాపకాలుగా మిగిలిపోవడానికి మాత్రమే ఉంటాయి.